అల్లాహి వబరకాతుహు మీడియా వారికి నా నమస్కారాలు। ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున సైఫుల్లా బేగ్ మరి మైనార్టీ నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీ మీద మరియు మైనార్టీ సంక్షేమం గురించి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది। వీళ్ళకి నేను సూటిగా అడిగేది ఒకటే, మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మైనార్టీల సంక్షేమాలు ఏమి ఇచ్చారయ్యా? ఒక్కటంటే ఒకటి చెప్పండి। ఎన్ని వేల కోట్లు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లకు ఇచ్చారు? దుల్హన్ పథకం ఏమి ఇచ్చారు? మైనార్టీ మసీదులకి మరమ్మతుల కోసం ఏమి ఇచ్చారు? విదేశీ విద్యకు ఏమి ఇచ్చారు? అన్ని చిన్న భిన్నం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా। అలాగే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ బిల్లుని స్వాగతిస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారే, మీకు ఏ మాత్రం జ్ఞానం ఉంది? దాని మీద మీకు బుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా। ఎప్పుడైతే ఆ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు తెరపైకి వచ్చిందో మైనార్టీల పెద్దల్ని పిలిచి ఆ అమెండ్మెంట్ గురించి కనుక్కొని దాని ఒక కమిటీ వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు। గతంలో ఎన్ఆర్సీ అయితేనేమి, సిఏ అయితేనేమి, హిజాబ్ అయితేనేమి, మా మొహమ్మద్ ప్రవర్తనను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అయితేనేమి మీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడికి పోయింది అప్పుడు అని నేను సూటిగా అడుగుతున్నా। మరి ఈరోజు అపారమైన ప్రేమ ఎలా వచ్చింది మీకంటే, ఆ పొద్దు ఈ పథకాలు దుల్హన్ పథకం, విదేశీ విద్య, ఇమాంలకు మౌజాంలకు జీతభత్యాలు మీ ప్రభుత్వం ఇచ్చిందా అని నేను సూటిగా అడుగుతున్నా। మరి ఈరోజు మేము 9 నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి, గత 5 ఏళ్లలో మీరు ఏం చేశారయ్యా మా మైనార్టీ సంక్షేమాల గురించి మీకు ఏమన్నా పట్టిందా ఆ రోజుల్లో నేను అడుగుతున్నా। 9 నెలల్లోనే 5,342 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది। మరి ఈ రోజు రంజాన్ నెలల్లో 42 కోట్లు ఇచ్చిన ఘనత, మసీదుల మరమ్మతుల కోసం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది। 9 నెలల్లో ఒక తల్లి ప్రసవించాలన్నా 9 నెలలు పడుతుంది। అలాంటి టైముల్లో కూడా మా చంద్రబాబు నాయుడు 9 నెలల్లోనే 1000 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది। మరి అనంతపురం నగరానికి వస్తే మైనార్టీల పైన, మైనార్టీల సంక్షేమం పైన, మైనార్టీలు పేదవాళ్ళు విద్య పరంగా, ఉపాధి పరంగా మెరుగ్గా ఉండాలని ఎంతో కృషి చేస్తున్న మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది। మైనార్టీలు మెరుగ్గా ఉండాలంటే దగ్గుపాటి ప్రసాద్ అన్న నాయకత్వం ఎంతో అవసరమని ఈ అనంతపురం ప్రజలు తెలుపుకుంటున్నారు। అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను।